వెల్కమ్ టు ఏబిఎన్ స్కిల్ స్కూల్. ఉదయం లేవగానే సెల్ ఫోన్ అంటూ పరుగులు పెట్టే పెద్దలు, వాళ్ళనే అనుసరించే పిల్లలు, ఇటు పెద్దవాళ్ళు అటు చిన్నపిల్లలు ఎవరూ కూడా సెల్ ఫోన్ లేకుండా క్షణం ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలో చిన్నారుల్లో నైతిక విలువలు, ఊహాజనిత శక్తి పెంపొందించేలా కథలు చెబుతూ నాటకాలు ప్రదర్శిస్తోంది నగరంలోని భూమికా థియేటర్. ప్రెజెంట్ ఇప్పుడు మనం సికింద్రాబాద్లో ఉన్న భూమికా థియేటర్కి అయితే వచ్చేసామండి. సో వీళ్ళ కథలతో అంత చిన్న చిన్న పిల్లల్ని ఏ విధంగా ఎంగేజ్ చేస్తున్నారు, స్క్రీన్ వైపు వెళ్లకుండా ఆ పిల్లల్ని వాళ్ళ కథలతోనే ఏ విధంగా హోల్డ్ చేస్తున్నారు. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి లోపలికి వెళ్దాం. తెలిసిన స్టోరీస్ అయినా తెలియని స్టోరీస్ అయినా విత్ యాక్టింగ్తో పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా స్టోరీస్ మనం చెప్తే చాలా శ్రద్ధగా ఉంటారు. సో నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా కిడ్స్ అందరూ కూడా, అక్కడ ఆర్టిస్ట్ చెప్పే స్టోరీని ఎంత ఏకాగ్రతతో ఎంత శ్రద్ధతో వింటున్నారో. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని దారణ అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు ఒకరోజు దేశ పర్యటనకి వెళ్తాడు. దేశ పర్యటన అంటే దేశంలో ప్రజలు బాగున్నారా లేదా, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి రాజు మారువేషంలో ప్రతి ఊరు తిరుగుతాడనమాట. అలా తిరుగుతూ 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 రాజు ఆ దేశం రాజధాని అయిన ఉదయ్పూర్ అనే నగరానికి వస్తాడు. అదే సమయంలో ఆ నగరంలో గుర్రాల బజార్ జరుగుతూ ఉంటుంది. గుర్రాల బజార్ అంటే హార్స్ మార్కెట్. ఎవ్వరూ గుర్తుపట్టడం లేదు. సరే అని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇటుపక్క నుంచి ఒక వ్యాపారస్తుడు వస్తాడు. అయ్యా, మా గుర్రం కొనండి అయ్యా, మా గుర్రం గాల్లో ఎగురుతుంది. గుర్రం గాల్లో ఎగురుతుందా? ఆహా, రాజుగా నా దగ్గర ఉండవలసిన ప్రత్యేకమైన గుర్రం ఇదే కదా. సరే, నీ గుర్రం నేను కొంటానయ్యా అని చెప్పి రాజు ఆ గుర్రాన్ని కొని తన రాజమందిరానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ గుర్రం ఉన్న చోటికి రాజు వస్తాడు. అవును, ఆ వ్యాపారస్తుడు ఈ గుర్రం ఎగురుతుందని చెప్పాడు కదా, ఏం చేద్దాం, ఎక్కుదామా? ఇది బాగుంది. ఎగరదే గుర్రం, ఎగురు అనాలా? ఏ గుర్రం, నిన్నే ఎగురు. ఎగరదే, దీనికి కొట్టాలా? కొట్టడం కాదు, దీనికి చెవులు పిండేస్తా. అమ్మా, అబ్బా, అంతా మీ వల్లే. ఎవరక్కడ? వెంటనే వెళ్ళి ఆ వ్యాపారస్తుని బందీ చేసి తీసుకురండి అని చెప్పంగానే భటులు వెళ్ళి ఆ వ్యాపారస్తుని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత, ఏరా, ఈ గుర్రం నిన్న నాతో ఎగురుతుందని చెప్పావు కదా, ఏది ఇప్పుడే నా కళ్ళ ముందే ఈ గుర్రాన్ని ఎగిరించి చూపించు. మహారాజా, గుర్రం ఎగురుతుందంటే నా ఉద్దేశంలో అతివేగంగా పరిగెడుతుందని, అంతేగాని నిజంగా గుర్రం గాల్లో ఎగురుతుందని కాదు మహారాజా. అయినా గుర్రం ఎక్కడన్నా గాల్లో ఎగురుతుందా? ఏరా, నాకే అబద్ధం చెప్పి మోసం చేస్తావా? వీడిని వెంటనే తీసుకెళ్ళి చెరసాల్లో బంధించండి అని చెప్పంగానే భటులు వెళ్ళి అతన్ని చెరసాల్లో బంధించేస్తారు. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, పిల్లలకి స్టోరీ టెల్లింగ్ జరుగుతుంది. ఒక 3 స్టోరీస్ని తీసుకుంటారు, ముగ్గురు విత్ యాక్టింగ్తో పిల్లలకి ఆ స్టోరీని చెప్తారు అనమాట. సో ఇదంతా ఎలా జరుగుతుంది, దీనివల్ల పిల్లలకి ఎలాంటి మేలు జరుగుతుంది, వీటన్నిటి గురించి కూడా ఉదయకిరణ్ గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో ఇది ఏంటి, దీనివల్ల పిల్లలకి ఏంటి ఉపయోగం, ఏ విధంగా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇదంతా ఎలా జరుగుతుంది, క్లాస్ గురించి మీరు? సో మనకి చిన్నప్పుడు మీకు తెలిసే ఉంటే మన అమ్మమ్మలు మామలు అంతా కథలు చెప్పేవాళ్ళు. అది ఒక యూనో మీరు పెరిగే కొద్దీ అది ఆటోమేటిక్గా ఇంట్లో అది అలవాటు మనకి. సో పోను ఈ గ్యాజెట్ జనరేషన్, ఐఫోన్ ఐప్యాడ్ జనరేషన్లు వచ్చేటప్పటికి మనకి ఆ కల్చర్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. సో మేము ఏం చేస్తున్నామంటే వీలైనంత వరకు పిల్లలకి, అంటే కథలు కేవలం
అదేంటి టీవీలోనో ఐప్యాడ్లోనో కాకుండా ఆ కథల్ని మనం ఎనాక్ట్ చేసి వాళ్ళు లీనమైపోయేలాగా, వాళ్ళకి అటెన్షన్ వాళ్ళని పెట్టేలాగా మేము వీలైనంత వరకు ప్రాక్టీస్ చేసి బాగా, ఇది వీరు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు దాదాపు వారం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వారం అంతా ప్రాక్టీస్ చేసి వాళ్ళు షో ఈ 15 minutes ఈచ్ స్టోరీ ఏదైతే చేస్తున్నారో ప్రాక్టీస్ చేసి దాన్ని కరెక్ట్గా పిల్లలకి అర్థమయ్యేటట్టు వాళ్ళు కూర్చునేలాగా చేయడం అనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఈ క్లాసెస్ ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయి? సో ఇది మనకి స్టోరీ టెల్లింగ్ అనేది ఎవ్రీ సండే 10 AM ఉంటుందండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అందరూ ఎవరైనా రావచ్చు. 10 to 11 మనకి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది ఎవ్రీ సండే. అది మా యాక్టర్స్ ఎవరైతే ట్రైనింగ్ చేస్తారో ఎవ్రీ వీక్ వాళ్ళు ట్రైన్ అయ్యి 3 యాక్టర్లు 3 స్టోరీలు ఎవ్రీ సండే 10 o'clock చెప్తారు. ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా? ఏజ్ గ్రూప్ అలా ఏం లేదండి. మనకి దాదాపు 4 నుంచి 15-16 వరకు పిల్లల వరకు చెప్తారు. వాళ్ళని కూర్చోబెట్టడం అనేది మా బాధ్యత. వీలైనంత వరకు వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ పిల్లలందరూ కూడా ఇప్పుడు మనకి డ్రామా ప్లే చేయబోతున్నారు. ఆ డ్రామా ఏంటి, వాళ్ళు ఎలా ప్లే చేస్తున్నారు, వాళ్ళు ఎలా యాక్టింగ్తో మనకి ఆ డ్రామాని చూపించబోతున్నారు. మనం ఇప్పుడు కూడా వాళ్ళతో పాటు చూద్దాం. రాజ్యానికి ఒక రాజు, రాజు మనుషులు వచ్చానంట, దోచుకొని పోయానంట, కష్టమంటే తెలియనోడు దేశం ఎట్లా ఏలుతాడు. అరే ఇది ఏ రాజురా? మన దగ్గర అంతలా తీసుకుంటాడు. మనకి ఇట్లాంటి రాజు కావాలా? అవసరమేలే, నాకైతే వేరే రాజ్యం వెళ్ళాలి. నా గుర్రా ఇది పండిన పంటలో పంట తీసేసుకుంటాడు. తింటానికి ఒక పూటనే. అవును, మన రాజు అస్సలు మంచివాడు కాదు. ఒక్క రూపాయి ఉండడం, ఒక్క కారు ఉండడం, ఒక్క మెతుకు కూడా ఉండడం. రాజు మనకు అవసరమా? అవును, మన రాజు అస్సలు మంచివాడు కాదు. ఒక్క కాయన్న తీసేసుకుంటాడు. నేను పెంచుకున్న ఆవులన్నీ తీసేసుకున్నా. అసలు ఈ రాజు కావాలా? అవును, అసలు మన రాజు మంచివాడే కాదు. ఎప్పుడు చూస్తే మనతో పని చేయించుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు. ఏ పని రాజు అసలు ఏం చేయాలి? ఊరికే కూర్చొనే ఉంటాడు, అందరితో పనులు చేయించుకుంటూనే ఉంటాడు. మహారాజా ఆలస్యంలో ఎలా ఉన్నా? రాజులాగానే ఉన్నాను మహారాజా. తలకాయ తీస్తా. నువ్వు మాలవేషంలో ఎందుకు వచ్చా? దేశాన్ని చూడడానికి మహారాజా. అయితే పద. అలాగే మహారాజా. వాసన ఏంటి మహారాజా? కుక్కలాగా ఏంటో వాసన స్మెల్ చేస్తున్నారు. తలకాయ తీస్తా. లేదు మహారాజా. ఇంత మంచి వాసన వస్తుంది. రావట్లేదు మహారాజా. వస్తుంది. రావట్లేదు మహారాజా. వస్తుంది. రావట్లేదు మహారాజా. తలకాయ తీస్తా. వస్తుంది మహారాజా. అయితే చూసి లోపు ఏంటో. ఏమైంది మంది చెప్తావా? తలకాయ తీయాలా? అదేదైనా పర్లేదు, తీసుకురా. ఏమని మంది చెప్తావా? తలకాయ తీయాలా? ఎందుకు ఎందుకంటే మీరు గట్టి తిన్న సంగతి మా కడుపులో ఉంచుకోలేక ఒక తొడున్న మనిషి ఎక్కి చెప్పాను మహారాజా. ఆ డబ్బు కొట్టాయన ఏ చెట్టు దొరికినట్టు ఆ తొడున్న మనిషి అయితే తీసుకొని డబ్బు చేశాడు మహారాజా. అంతే మహారాజా. అదంతా ఎందుకు? ఇంకా ఇప్పుడు డబ్బు కొట్టాయన తలకాయ తీద్దామా మహారాజా? ఇంకా ఎవరి తలకాయ తీస్తే ఏం లాభం? ఆ ఊరంతా తెలిసినాక నేను గట్టి తిన్న సంగతి నేనే అడవిలోకి వెళ్ళిపోయి ఉంటా. సో ఇప్పటి వరకు ఈ పిల్లలు ఉన్నారు కదా, మా గ్రూప్ అంతా కూడా
ఈ క్యూట్ బేబీస్ అందరూ కూడా ఇప్పటి వరకు డ్రామా ప్లే చేశారండి. చిన్న పిల్లలు ఎంజాయ్ చేశారో లేదో తెలియదు కానీ మేము పెద్దవాళ్ళం అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. అంత బాగా చేశారు. సో ఫన్నీ అన్నమాట. అందరినీ నవ్విచ్చారు తెలుసా మమ్మల్ని అందరినీ. మీరు ఎంత నవ్వుకున్నాం తెలుసా మేము. తలకాయ తీస్తా. నీ డైలాగ్ చెప్పు. డబ్బు కొట్టాడు తలకాయ తీస్తా. అంటే ఎవరైనా డబ్బు కొట్టారంటే తలకాయ తీస్తావా? అదొకటే డైలాగా నీకు? ఓకే, సో ఇది నేర్చుకున్నప్పుడు కష్టమైందా మీకు డైలాగ్స్ అవి నేను చెప్పేటప్పుడు? చాలా ఈజీ. పిల్లలతో చాలా కష్టం అండి, అర్థమైపోతుంది. కానీ ఆ టీం అందరూ కలిసి అసలు వీళ్ళకి ఎట్లా నేర్పించారో కానీ అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఇంత చిన్న చిన్న పిల్లలకి డైలాగ్స్ గుర్తుండేలాగా చాలా బాగా నేర్పించారు అండ్ చాలా కష్టపడ్డారు. 3 months అయిందంట. సో ఈ విధంగా క్లాసెస్కి అటెండ్ అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటారు. అంతేనా? అంతే. హలో అండి. హలో, సో మీ పేరు? నా పేరు యువరాజ్ అండి. యువరాజ్ గారు. మీరు? అమూల్య. సో యువరాజ్ గారు, అమూల్య గారు, అండ్ మేము డ్రామా చూసాం. ఎంత బాగా ప్లే చేశారంటే పిల్లలు ఎక్కడా కూడా డైలాగ్ మర్చిపోకుండా వాళ్ళు చెప్పే ప్రతి డైలాగ్ కి మేము నవ్వాం. సో ఎలా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు? ట్రైనింగ్ అంటే అదేం డిఫికల్ట్ కాదండి వాళ్ళకి. మేము ఇలా చెయ్యాలి ఇదేం చెప్పం మేము. వి మేక్ దెమ్ డూ ఫ్యూ యాక్టివిటీస్ అనమాట, కొన్ని గేమ్స్ లాగా. సో వాళ్ళకి ఏంటంటే గేమ్స్ అనేసరికి వాళ్ళు చాలా క్యూరియస్ గా చేస్తారనమాట. సో ఆ గేమ్స్ త్రూగానే వాళ్ళకి రిహార్సల్ చేయించుకుంటూ, ఆ గేమ్స్ త్రూగానే వాళ్ళతో ఇంప్రొవైజేషన్స్ చేయించుకుంటూ అలానే అయింది రిహార్సల్ అంతా. సో పెద్దగా మేము ఎక్కువ కష్టపడిపోలేదు. కష్టం అంతా ఎక్కడ ఉండిందంటే ఒక 10 మంది పిల్లలు ఉన్నప్పుడు 10 మందికి 10 రకాల థాట్స్ ఉంటాయి. వాళ్ళు 10 డైరెక్షన్స్ లో థింక్ చేస్తుంటారు. అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడానికి కొంచెం కష్టం అంతే. బట్ మా కిడ్స్ మీరు చూసారు. సో ఇలాంటి ఫ్యాబులస్ జాబ్ చేయడానికి మేము సో అంత ఎక్కువ కష్టమేం పడిపోలేదు. అండ్ మీరు ఇందాక మాట్లాడినట్టు సో ఇందులో ఇన్ని మిక్స్డ్ గా ఉన్నాయి కదా, లైక్ వాళ్ళు పాట పాడారు, డాన్స్ చేశారు, డైలాగ్స్ చెప్పారు అండ్ ఆల్. సో ఇదేంటంటే ఇది డైరెక్ట్ గా ప్లే టైంలో మేము వాళ్ళకి నేర్పించింది కాదు. మా వర్క్ షాప్ స్టార్ట్ అయ్యేటప్పుడే వాళ్ళకి మేము ఈ రిథమ్ ఎక్సర్సైజెస్ కానీ అండ్ మూమెంట్ ఎక్సర్సైజెస్ కానీ ఇలా చాలా గేమ్స్ రూపంలో అనమాట. ఇవి డైరెక్ట్గా ఇవి ఇలా చేయాలి మనకు యూజ్ అవుతుందంటే వాళ్ళు చేయరు. సో ఒక గేమ్ ఆడదామని వాళ్ళని తీసుకొచ్చి సో ఆ గేమ్లోనే వీళ్ళకి రిథమ్ని ఇంట్రడ్యూస్ చేసి రిథమ్తో ఒక గేమ్ చేయించి ఆ మూమెంట్తో ఒక గేమ్ చేయించి దట్స్ హౌ ఇట్ ఆల్ హ్యాపెన్ అనమాట. సో మా ప్రోగ్రామ్ కూడా ఇలానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇక్కడ క్లాసెస్ కి రాకముందు పిల్లలు ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకున్నా. నమస్తే అండి. మీ పేరు? చంద్రదీప్ అండి. మీ పేరు? హారిక. ఓకే, చంద్రదీప్ గారు, మీ పాప డ్రామా ప్లే చేసింది కదా, చాలా బాగా చేసింది. సో అసలు ఇక్కడికి తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు పిల్లల్ని ఫస్ట్? లాస్ట్ 1 yearగా లేట్ ఉదయ్ భాను గారు ఆయన థియేటర్ గ్రూప్స్ చేస్తూ ఉంటారు. సో ఆయన్ని ఒక ఒకేషన్లో కలిశాను, ఇలా చిల్డ్రన్ ఫెస్టివల్ ఒకటి చేస్తాము అని. నేను వీళ్ళ షోస్ చూశాను, 2-3 plays. ఐ రియలీ లైక్ దెమ్. బికాజ్ ఎక్కడో మనలో కూడా చిన్న పిల్లోడు స్టేజ్ యాక్టింగ్ చేయాలని ఉంటుంది కదా. సో అట్లా అనుకొని వచ్చాము. బట్ మా అమ్మాయిని అందుకే ఎన్రోల్ చేశామన్నమాట. మేబీ షీ విల్ గెట్ దట్ ఛాన్స్ అని. ఈ క్లాసెస్కి రాకముందు పిల్లలు ఎలా ఉన్నారు, ఆ తర్వాత ఎలా ఉన్నారు వీళ్ళు, అంటే వాళ్ళలో ఏమైనా చేంజెస్ చూసారా? డెఫినెట్లీ. మీరు ఎక్కువగా సండే వస్తే లెగవటానికి ఇబ్బంది పడతారు కదా, కానీ భూమికకు రావటం ఎంత కష్టమైనా కానీ లెగిసిపోయి వచ్చేవాళ్ళు. మేము కూకట్పల్లి నుంచి వచ్చేవాళ్ళం, ఆల్మోస్ట్ ½ an hour. సో యూజువల్గా తిని లేట్గా లెగిసి, బట్ చాలా త్వరగా రెడీ అయిపోయి చాలా ఇంట్రెస్ట్ చూపించేది. ఓకే, సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందంటారా ఈ క్లాసెస్ పిల్లలకి? అంటే యాక్టింగ్ ఒక్కటే అని చూడకూడదండి, మిగతా కూడా చూడాలి ఓవరాల్గా. అంటే సోషల్ ఇంటరాక్షన్ కానీ ఎలా మింగిల్ అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. హాయ్ అండి. మీ పేరు? కిన్నెరా. మీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మల్కాజ్గిరి నుండి. మల్కాజ్ నుంచి. సో భూమిక మీకు ఎలా తెలుసు, అసలు ఎలా వచ్చారు? ఒక రోజు మా హస్బెండ్ అనగనగా స్టోరీ టెల్లింగ్ గురించి బుక్ మై షోలో చూసారు. అన్ఫార్చునేట్గా అది. సో ఒకసారి ట్రై చేద్దామని మేము వచ్చాము. ఒక ఫస్ట్ దాంట్లోనే మాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఏంటంటే తెలుగులో చెప్తున్నారు స్టోరీ. తెలుగులో చెప్పడం అంటే ఇప్పుడు పిల్లలకి చూస్తే ఇంగ్లీష్ మాట్లాడడం తప్పించి తెలుగు అంతగా ఏ వర్డ్స్ అయినా ఫ్రేమ్ చేయడం రావట్లేదు. సో మాకు అది చెప్పడం, స్టోరీ చెప్పడం, యాక్షన్ చేసుకొని చెప్పడం చాలా బాగా నచ్చింది. అండ్ ఆ టైంలోనే ఈ భూమిక చిల్డ్రన్స్ క్లబ్ గురించి మాకు ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. సో మేము ఆలోచించాము ఒక 2-3 days. అండ్ వాళ్ళు కూడా డెమోస్ అవన్నీ ఇవ్వడం మాకు నచ్చి, మా బాబుని ఓన్లీ కిడ్ మా ఇంట్లో, సో మా బాబు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి జాయిన్ చేసాం ఇక్కడ.
సో పాప మనకి ఏదో చెప్తాను అంటుందండి, ఏం చెప్తుందో చూద్దాం. ఏం చెప్తావు అనుకుంటున్నావు? నేను ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఎవ్రీ సాటర్డే సండే నేను ఇక్కడికి వస్తా. ఇంకా ఇవాళ ఒక స్టోరీ మేము చెప్పాము. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఆ స్టోరీ నీకు బాగా అర్థమైందా? ఏం అర్థమైంది ఆ స్టోరీలో? రాజుగారు గడ్డి తిన్నారు. అదొకటేనా? రాజుగారి గడ్డి తిన్నారు, అదొకటే అర్థమైందా? ఎంజాయ్ చేశారా మీరంతా? సో చేశాను. మేము కూడా ఎంజాయ్ చేసాం అక్కడ కూర్చొని. ఎలా అనిపిస్తుందండి మీకు పాప ఇట్లా ప్లే చేయడం, డ్రామా ప్లే చేయడం? మేము ఇక్కడ 3 months నుంచి వస్తున్నామండి. ఎవ్రీ సాటర్డే సండే తీసుకొస్తూ ఉంటాను పాపని. ఫస్ట్ అసలు యాక్చువల్గా మేము ఓన్లీ స్టోరీ టెల్లింగ్ అని వచ్చేవాళ్ళం. అది ఓన్లీ సండే మార్నింగ్ 10 o'clock ఉంటుంది. అది వచ్చినప్పుడు అసలు వాళ్ళ ప్లే కానీ, వీళ్ళ టీం అండి మొత్తం 20-25 members ఉన్నారు. అసలు వాళ్ళు చేసే చూసి రియల్లీ ఐ వాజ్ ఇంప్రెస్డ్. ఆ యాక్టింగ్ కానీ, అంటే సేమ్ వాళ్ళు కూడా ఒక పిల్లల్లాగా ఆ స్టోరీని చాలా రియల్గా నరేట్ చేసుకొని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటిది వీళ్ళకి ఒక థాట్ రావడం నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అమ్మమ్మలు నానమ్మలు స్టోరీస్ చెప్తే చక్కగా ఊకొడుతూ వింటూ బజ్జుంటారండి. బట్ వీళ్ళు స్టోరీస్ చెప్తే పడుకోరు, పిల్లలందరూ కూడా చక్కగా అలర్ట్ అవుతారనమాట. సో మేము కూడా వీళ్ళు చెప్పిన స్టోరీస్ విన్నాము, చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఎలా స్టోరీస్ వీళ్ళు గ్యాదర్ చేసుకుంటారు, ఎలా యాక్టింగ్తో చెప్తున్నారు అనమాట. అందుకే పిల్లలందరూ కూడా అంత అలర్ట్ అయిపోతున్నారు. సో ఆ టీంతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. సో ఆ స్టోరీ సెలెక్ట్ చేసుకొని మీరు ఫస్ట్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారు, ఎన్ని డేస్, ఎంత ప్రాసెస్ ఉంటుంది? మేమంతా యాక్టర్స్ అవుదామని ఫస్ట్ వచ్చామండి. సో 3 month వర్క్షాప్ ఉంటుంది. వర్క్షాప్ అయిన తర్వాత ఇట్స్ మ్యాండేటరీ భూమికలో ఒక ప్లే చేయాలంటే ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ చెప్పాలి, అది మ్యాండేటరీ అనమాట. సో యాక్చువల్లీ 3 month వర్క్షాప్ అప్పుడే స్టోరీ టెల్లింగ్ అండ్ మోనోలాగ్ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఆ స్టోరీ టెల్లింగ్ అప్పుడే స్టోరీ టెల్లింగ్ మాకు ఎలా చెప్పాలి ఏంటి అనే ఐడియా ఉంటుంది. తర్వాత 3 months వర్క్షాప్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది, దిస్ ఈజ్ మెయిన్ స్టేజ్ అనమాట స్టోరీ టెల్లింగ్. బట్ ఇన్ హైదరాబాద్ దిస్ ఈజ్ ది ఓన్లీ థియేటర్. మేము 3 months వర్క్షాప్ వన్స్ జాయిన్ అయ్యారంటే ఇంకా మీరు ఒక భూమిక ఫ్యామిలీలో వచ్చేసినట్టు. మీరు మళ్ళీ వేరే, నేను విన్నాను లైక్ వేరే థియేటర్స్లో ప్లే చేయాలంటే మళ్ళీ మనమే, అంటే యాజ్ అన్ యాక్టర్ మనం స్పెండ్ చేయాలి, మనం పే చేయాలి. కానీ ఇక్కడ అలా లేదండి. నీ టైము, నీ ఎఫర్ట్ నువ్వు ఇవ్వగలిగితే చాలు. సో అది దట్ ఈజ్ వై భూమిక ఇంతమంది యాక్టర్స్ని క్లోజ్గా తీసుకొస్తుంది. ఇంకొకటి నేను చూసాను, మీరు స్టోరీ చెప్తున్నారు ప్లస్ ఒక క్వశ్చన్ కూడా వేస్తున్నారు. దానికి ఆ స్టోరీ విన్న పిల్లలు కూడా కరెక్ట్ గా దానికి ఆన్సర్ కూడా చేస్తున్నారు. అది కూడా నిజంగా చాలా ఎంగేజ్ అవ్వడం. అదే ఇది కూడా మా సారే చెప్పారు. ఉదయభాను సార్ ఏమన్నారంటే, నువ్వు యాక్టర్ కదా, ప్రూవ్ చేయి నాకు. యాక్టర్ అంటే నువ్వు జనాల దగ్గర యాక్ట్ చేయడం కాదు, నువ్వు పిల్లల్ని ఒక 10 నిమిషాల్లో ఎంగేజ్ చేయి, వాళ్ళ అటెన్షన్ కొట్టావంటే నువ్వు యాక్టర్ నేను నమ్ముతా అని మా సార్ చెప్పారు. సో ప్రతి స్టూడెంట్కి మాట చెప్తారు. మేము ఈ ఛాలెంజ్గా తీసుకున్నాం. నిజంగా గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. భూమిక టీం అందరూ అండి, హలో, హాయ్ 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 అండి. అసలు ఎందుకు భూమికని స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, దీని ముఖ్య లక్ష్యం ఏంటి? సో భూమిక అనేది మా ఫాదర్ స్థాపించారండి, ఉదయభాను గరికిపాటి గారు. ఆయన 1989లో స్థాపించారు. ఆయన థియేటర్లో మాస్టర్స్ చేసి యాక్చువల్గా ట్రైన్డ్ థియేటర్ ప్రొఫెషనల్. సో ఆయన స్థాపించిన ముఖ్య లక్షణం ఏంటంటే, ఆయన బలంగా నమ్మేది మన ఏదైతే సమాజంలో ఏదైతే జరుగుతుందో, లేదంటే ఏదైనా ఒక మెసేజ్ మన సమాజానికి ఇవ్వాలన్నా, లేదంటే సమాజంలో ఒక చిన్న మార్పు తీసుకురావాలన్నా కానీ థియేటర్లు దానికి ఎంతో కొంత, థియేటర్ దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది, థియేటర్ దాన్ని ముందుకు తీసుకెళ్ళగలదని చాలా గట్టిగా నమ్మే వ్యక్తి ఆయన. సో థియేటర్ అంటే ఒట్టి యాక్టింగ్ పరంగానే కాదు, జీవిత విధానాన్ని మేమందరం కూడా ఇప్పుడు ఆయన స్కూల్లో లేకపోతే ఆయన నేర్పించిన దాంట్లోనే మేము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేము థియేటర్ నేర్చుకోవడం జరిగింది. దానివల్ల మాకు లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించడం, మా ద వే వి లివ్, ద వే వి టాక్, ద వే వి థింక్, అవన్నీ కూడా మాకు థియేటర్ చాలా స్ట్రాంగ్గా నేర్పించింది. సో మేము సింపుల్గా చెప్పాలి అంటే మేము ప్రైమరీ ఎగ్జాంపుల్ థియేటర్ జీవితాన్ని ఎలా మారుస్తుంది, లేకపోతే ఇంకా బెటర్గా ఎలా జీవించవచ్చు అనేది థియేటర్ చాలా నేర్పిస్తుందండి మనకి. జనరల్గా మేము అందరం నమ్మేది ఏంటి అంటే, థియేటర్కి పిల్లలు అవసరం అండి, పిల్లలకి థియేటర్ అవసరం కాదు. సో థియేటర్కి పిల్లలు ఎందుకు అవసరం అంటే, మనకి ఇప్పుడు వచ్చే జనరేషన్కి థియేటర్ అంటే ఏంటో తెలియడం చాలా తగ్గిపోతుంది. మనకి ఇప్పుడు మన అమ్మమ్మలు తాతలు వాళ్ళ జనరేషన్ తీసుకుంటే, మనకి నాటకాలు, థియేటర్ అనేది ఒక కాలనీలో వేసుకోవడం, అందరూ కలిసి కమ్యూనిటీ గ్యాదరింగ్లా చేసుకుని ఒక చోటుండి డ్రామాలు చూడడం, అది ఆనవాయితీ, ఒక కల్చర్లో ఒక పార్ట్ అయిపోయేది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయింది అంటే, డ్రామాలు ఇవన్నీ టీవీలో వస్తాయా,
లేదంటే మూవీస్, ఫోన్లు, గ్యాజెట్లు ఇవి ఎక్కువ అయిపోయేసరికి థియేటర్ అంటే ఏంటో జనాలకి తెలియడం, అట్లీస్ట్ పిల్లలకి తెలియడం. సో మేము చాలా కాన్షియస్గా ప్రయత్నిస్తుంది ఏంటి అంటే వీలైనంత వరకు వచ్చే జనరేషన్కి థియేటర్ అంటే ఏంటో తెలియజెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. అందుకే ఈరోజు మీరు ఏదైతే ఈ ఆదివారం రోజు మేము చేస్తుంది ఈ స్టోరీ టెల్లింగ్ కానీ, ఈ అదేంటి మన పిల్లల చేత థియేటర్ వర్క్షాప్ కానీ, ఇవంతా చేస్తుంది ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఇంకే ఉద్దేశం లేదు, జస్ట్ వచ్చే జనరేషన్కి థియేటర్ అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే మేము అందరం ఇందాక నేను చెప్పినట్టు థియేటర్ వల్ల పొందిన లాభాలు మాకు తెలుసు. సో వాళ్ళకు కూడా తెలియాలి అని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. మీ పేరండి? నా పేరు వెంకట్. నేను భూమికకి ప్రొడక్షన్ మేనేజర్ కింద చేస్తున్నా. మీరు అడిగారు కదా భూమిక అని కాదు, థియేటర్ ముందు థియేటర్ తర్వాత ఏంటంటే మనం డైలీ లైఫ్లో నలుగురితో కమ్యూనికేట్ చేయాలన్నా, ఎలా మాట్లాడాలన్నా కొంచెం ఇన్హిబిషన్స్ మనకి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చెప్పరు ఎలా మాట్లాడాలి ఏంటి. జస్ట్ వాళ్ళు ఏంటి స్కూల్లో కాలేజ్లో చదువు 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 మంచిదే కాదా అనట్లేదు. మనకి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి లైఫ్లో, జీవితంలో బతకడానికి. స్కూల్లో ఎంతసేపు చదువు చదువు చెప్పి ఒకసారిగా మనం బయట ప్రపంచానికి వచ్చేసరికి ఆ బయట ప్రపంచంలో మనం నలుగురితో ఎలా కలవాలి, ఈవెన్ ఒక జాబ్ వచ్చి జాబ్లో మనం కోవర్కర్స్తో ఎలా సస్టైన్ అవ్వాలి, అలాంటివన్నీ మనం థియేటర్లో కనుక జాయిన్ అయితే అవి ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే వచ్చేస్తాయి. అలా ఇప్పుడు ఈవెన్ నేను ఇలా మీ ముందు ఇంత భయం లేకుండా మాట్లాడతాకి నాకు ఒక భూమిక థియేటర్ ద్వారా ఈ మీడియం యూజ్ అయ్యింది. సో జాయిన్ అవ్వకముందు అయ్యాకంటే నా మాటే అంతకుముందు భయపడేవాడిని, ఇప్పుడు భయం లేకుండా మాట్లాడుతున్నాను. ఓకే, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చేయాలనుకుంటున్నారు, ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారా? ఫ్యూచర్లో నేను చెప్పినట్టు పిల్లలవి చాలా ఉంటాయండి ప్రోగ్రామ్స్. ఎందుకంటే మేము నెక్స్ట్ జనరేషన్కి థియేటర్ని వీలైనంత వరకు స్ప్రెడ్ చేయాలని చూస్తున్నాం. సో చాలా వరకు స్కూళ్ళల్లో కానీ, ఎన్జిఓస్లో, వీళ్ళందరిలో, మన గవర్నమెంట్ స్కూల్స్లో ఆర్ఫనేజ్ కిడ్స్ని వాళ్ళందరికీ కూడా మేము స్టోరీ టెల్లింగ్ ఐదర్ వాళ్ళు ఇక్కడికి రావడం అన్నా లేదంటే మేము అక్కడికి వెళ్ళి ప్రదర్శించడం అన్నా, ఆ స్టోరీ టెల్లింగ్ అనేది మేము చాలా గట్టి ప్రయత్నం చేసి అన్నిట్లో వాళ్ళందరి ఏరియాస్కి వెళ్ళినా లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినా చేద్దామని మేము ట్రై చేస్తాం. చేసేదంతా కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మరి ఎలా ఇదంతా నడుపు? సో మేము యాక్టింగ్ ఇందాక చెప్పాం కదా, యాక్టింగ్ ఏదైతే స్కూల్ యాక్టింగ్ ట్రైనింగ్ బ్యాచ్ రన్ చేస్తున్నామో అది మా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. సో దానికి మేము యాక్టర్స్కి ఛార్జ్ చేస్తాం. అది కూడా మీరు వేరే యాక్టింగ్ స్కూల్స్తో కంపేర్ చేస్తే మేము దాదాపు 25% ఆఫ్ ఇట్ ఈస్ వాట్ వీ ఛార్జ్ ఇన్ జనరల్. ఇట్స్ వెరీ నామినల్ ఛార్జెస్. అది మాకు మళ్ళీ ఆ అమౌంట్ అంతా మళ్ళీ థియేటర్లోనే వెళ్తుంది. ఆ ప్రొడక్షన్ కానీ లేదంటే ఈ స్పేస్ కానీ ఇదంతా మేము మళ్ళీ థియేటర్కి వస్తాం. సో అది మా మెయిన్ సోర్స్. కొంతమంది నాటకం చేస్తారు ప్రేక్షకుల కోసం, కొంతమంది నాటకం చూస్తారు వినోదం కోసం, కానీ కొంతమంది నాటకంలో జీవిస్తారు సమాజం కోసం. ఆ ప్రయాణం పేరు